హాయ్ అండి, అందరికీ నమస్తే. బిర్యానీ తినాలనిపించినప్పుడు, బిర్యానీ చేసుకునే టైం లేనప్పుడు ఈజీగా ఈ కుస్కా రైస్ అయితే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కుష్కా రైస్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. లేదు చికెన్ కర్రీ అవైలబుల్గా లేకపోతే రైతాతో తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే రైతా పెట్టేసి ఈ కుష్కా రైస్ పెట్టండి, ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఫినిష్ చేసి తీసుకొస్తారనమాట. మరి తయారీ విధానం కూడా చూసేద్దామా, పదండి. అయితే ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. దాల్చిన చెక్క 2-3 యాలకులు, 2-3 వరకు లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, అలానే బిర్యానీ ఆకు, ఒక 3 లేదా 4 పచ్చిమిర్చీలని చీలికలుగా కట్ చేసుకొని తీసుకొని, అలానే పుదీనా వేసుకొని, నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ కుష్కా రైస్లోకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయల వల్లే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఉంటే టేస్ట్ అస్సలు బాగుండదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేయకుండా వేసుకొని ఆయిల్లో ఈ విధంగా పచ్చివాసన అంతా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి. 2 లేదా 3 టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కుష్కా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టమాటోలు అనమాట. టమాటోలు వేసి చేస్తారు ఈ కుష్కా రైస్ని. ఇందులోకి మనము చికెన్ మటన్ ఏమి యాడ్ చేయవసరం లేదు. మెయిన్గా ఆనియన్స్, టమాటోలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని చాలా సింపుల్గానే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారం ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. పెరుగంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగులో కలిసిపోయి ఈ విధంగా గ్రేవీలాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా గ్రేవీలాగా ప్రిపేర్ అయిన తర్వాత ఒక అరగంట వరకు నానబెట్టుకు తీసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి రైస్ని కూడా. రైస్ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. రైస్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులన్నర బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులన్నర బాస్మతి రైస్కి సాధారణంగా అయితే 5 గ్లాసులు వాటర్ పడతాయి. ఇక్కడ మనం టమాటో ఆనియన్ యాడ్ చేసాం కాబట్టి అందులో వాటర్ క్వాంటిటీ కొంచెం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వాటర్ కాస్త తగ్గించుకోవాలి. అంటే 4 గ్లాసులన్నర వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, చక్కగా రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఈ విధంగా ఉడుకుతున్న టైంలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మనకి బియ్యం ఏ విధంగా ఉడికిందో చెక్ చేయాలి. బియ్యం ఈ విధంగా పలుగ్గా ఉడికితే చక్కగా పర్ఫెక్ట్గా రైస్ ప్రిపేర్ అవుతుందని అర్థం అండి. ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. అప్పటి వరకు హై ఫ్లేమ్లో మంటను ఉడికించేసి ప్రాసెస్ అంతా కూడా చేసేయచ్చు. ఎప్పుడైతే మనకి వాటర్ అనేది ఇంకిపోతుందో అప్పుడు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రైస్ మగ్గేంత వరకు మగ్గించుకొని తీసుకుంటే కుష్కా రైస్ రెడీ అయిపోతుందండి.